కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా వస్తున్న నేపథ్యంలో పార్టీ మారుతారంటే ఒక ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో అంటే గతంలో కూడా పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో చాలా సార్లు ఆయన ఆ వార్తలను ఖండించారు. నిన్న జరిగిన ఒక కార్యకర్తకు జరిగిన ఒక బర్త్డే పార్టీలో కూడా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. రేపో మాపో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ కూడా ఒక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. పార్టీ మారుతారంటూ కూడా వస్తున్న ప్రచారం వైపు మల్లారెడ్డి ప్రచారంపై ఇంతవరకు కూడా మల్లారెడ్డి స్పందించలేదు. బట్ ఏ క్షణమైనా కూడా ఆయన పార్టీ మారే అవకాశం ఉంటుంది అంటున్నారు. అందరూ తనతోనే ఉండాలి అంటూ కూడా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని వీడినా అందరూ తనతోనే ఉండాలి అంటూ కూడా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. రైట్, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. మల్లారెడ్డి గారు మీ పార్టీలోకి వస్తున్నారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో ఇట్లా చాలా సార్లు మల్లారెడ్డి పైన ఇలాంటి వ్యాఖ్యలు వచ్చే పార్టీ మారుతారంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అంటున్నారు. నిజంగా మీ పార్టీలోకి రాబోతున్నారా? మల్లారెడ్డి ఒకరే గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు క్యూలు కడుతున్నారు. అంటే అధికారంగా మీరు కన్ఫర్మ్ చేసేసారు మీ పార్టీలోకి వస్తున్నట్టు. మల్లారెడ్డి గారు ఒక్కరే అంటారండి. 33 జిల్లాల నుంచి ఈరోజు వెయిటింగ్ లో ఉన్నారు. కొన్ని రోజులైతే బీజేపీ ఎలక్షన్ వచ్చే వరకల్లా బీజేపీ మా స్టేట్ ఆఫీస్ కాడ 1.4 సెక్షన్ పెట్టవలసి వస్తుంది. ఆ రకంగా టికెట్ల క్యూలు కట్టున్నారు. ఇంకా రాబోయేది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నప్పుడు రాజకీయ నాయకులు ప్రజల మనసు ఎరిగి అటువైపు అడుగులేస్తారు ఎవరైనా సరే. ఒకప్పుడు కాంగ్రెస్ కూడా ఎవరు లేరు కదండి, 3-4 ఉన్నారు. ఎక్కడ కూడా 3000 ఓట్లు వచ్చినాయి కదా కాంగ్రెస్ కూడా. కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ కూడా ఒకప్పుడు ఈ ఎలక్షన్స్ కన్నా ముందు అంటే బలమైన సామాజిక వర్గాలనే బీజేపీ పార్టీ ఇప్పుడు టార్గెట్ చేస్తుందంటారా? మా దగ్గర మేము ఫస్ట్ ఏందండి, అందరినీ ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళని, అభివృద్ధి కాంక్షించే వాళ్ళని, తెలంగాణ ఆత్మని, తెలంగాణ ఆత్మాభిమానము, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే ప్రతి ఒక్కరిని మా పార్టీలకు ఆహ్వానిస్తున్నామండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వాళ్ళకి నచ్చిన పార్టీలోకి వెళ్ళొచ్చు. కానీ ఈ రోజు రాబోయే యుగం, దశాబ్దం యుగం కూడా అనుకుంటున్నాను నేను భారతీయ జనతా పార్టీదే కాబట్టి తెలంగాణలో మల్లారెడ్డి గారే కాదు ఎవరైనా సరే అన్ని భారతీయులందరూ, తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణలో ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో నాయకులందరూ కూడా స్వాగతం చెప్తున్నాం. ప్రజల క్షేమం కోరి ఈ అభివృద్ధి లేని కుంభకోణాల తెలంగాణ పట్ల అహంకారపూరితమైన ప్రతిపక్షం ఒకప్పుడు గడిల పాలనకు, ఇప్పుడు అవినీతి పాలనకు చరమగీతం పాడాలా అంటే సేవ్ తెలంగాణ, భవిష్యత్ తరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరవీరుల స్వప్నాలు సాకారం కావాల తెలంగాణ అంటే ఇంకా భారతీయ జనతా పార్టీ ఒకటి ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను ఉన్న మంచి నాయకులందరినీ స్వాగతం చెప్తున్నాము. అన్ని వర్గాలని, మేధావులని, విద్యార్థులని, నిరుద్యోగుల నుంచి ఏ వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అత్తకు 4000, కోడలకు 2500, బిడ్డలకు 2 లక్షల ఉద్యోగాలు 6 నెలలు అని చెప్పి, బీసీ సబ్లానని చెప్పి అన్ని వర్గాలని, సంబంధ వర్గాలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలా? ఆయన తగిన గుణపాఠం చెప్పాలంటే ఇంకా ఉన్న ఒకే ఒక ప్రత్యేకమైన రాజకీయ వేదిక భారతీయ జనతా పార్టీ మాత్రమే. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా అవినీతి జరిగాయి. ఆయన కాలేజెస్ లో, విద్యా సంస్థల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా అటు బీజేపీ నేతలే ఆరోపించారు. బట్ ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా కప్పుకోవడానికే అటు బీజేపీ పార్టీలోకి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారన్న గతంలో ఆరోపణలు చేసిన వ్యక్తినే ఇప్పుడు బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడం ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మేము ఆరోపించిన మీద చర్యలు తీసుకున్నారు. ఆ చర్యలు అయిపోయింది. ఇప్పుడు మనిషి ఏదైనా అక్కడ అక్రమ కట్టడం ఉన్నప్పుడు కూల్ చేసిండ్రు రేవంత్ రెడ్డి లాగానే. రేవంత్ రెడ్డి లేకపోతే వేరే సారాలకు పాల్పడేవాడు. మేము వేరే సారాలకు పాల్పడకుండా అడ్డుకట్టేసాము. ఓకే, అదొక చిన్న తప్పిదం మాత్రమే. దానివల్ల ఇంకా ఒకసారి తప్పు చేసినాక ఆయన పనిష్మెంట్ ఇచ్చారు ప్రభుత్వము. స్థానికంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో చర్యలు తీసుకుంది అదంతవరకు డిస్క్లోజ్ ద ఇష్యూ. ఇప్పుడు మీకు రాజకీయంలో అయినా ఇప్పుడు ఒక గౌరవప్రదమైన మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు
ఒక మంచి విద్యా సంస్థల అధినేత, వాళ్ళ కుటుంబం నిరంతరం ప్రజాసేవ చేసి కుటుంబ పరంగా చారిటబుల్ ట్రస్ట్ పరంగా ఎన్నో రకాలుగా సేవలు కూడా చేస్తున్నారు. మనుషులకు ఉంటే చిన్న చిన్న తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలా, భవిష్యత్తులో తప్పులు జరగకుండా చూసుకోవాలా. భారతీయ జనతా పార్టీలోకి ఎవరు వచ్చినా, ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా, ఎంత చిన్న వాళ్ళు వచ్చినా అందరూ తన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, మూల సిద్ధాంతాలు వాటిని భారతీయ జనతా పార్టీని సిద్ధాంతాల పరంగా కూడా పార్టీలోకి ఎవరు వచ్చినా మీరు కరెక్టే అంటున్నారు. బట్ మల్లారెడ్డి విషయానికి వచ్చేటప్పటికి మల్లారెడ్డి ఒక బిజినెస్ మ్యాన్. చాలా వరకు ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన రాజకీయవేత్తగా కన్నా ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి ఆయన చాలా తెలివిగా వ్యవహరిస్తారంటూ కూడా ఆయన దగ్గర ఉన్న వ్యక్తులందరూ, ఆయన చూసిన వ్యక్తులు అంటారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పరంగా కూడా ఏదైతే చేపడుతుందో ఇవంతా అక్రమ ఆస్తులకు సంబంధించి కానీ కట్టడాలకు సంబంధించి ఇవన్నీ ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీ పార్టీలోకి వస్తున్నారు అంటున్నారు. సినిమా స్టార్ నాగార్జున ఏ పార్టీలో ఉన్నాడు? 5,000 కోట్ల ఆస్తులున్న శ్రీనిరాజు ఏ పార్టీలో ఉన్నాడు? మయోం రామేశ్వరరావు గారు ఏ పార్టీ? డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఎందుకుంటారండి రాజకీయాలలో? మీరు ఒక మంచి ఇంటలెక్చువల్ జర్నలిస్టులు, మీరు రాజకీయాలలో కొందరే ఉన్నారండి వ్యాపారవేత్తలు. 95% వ్యాపారవేత్తలు వ్యాపారాలు లేరు. ఎందుకంటే తెలంగాణనే చూసుకోండి, దివీస్ మురళి గారు 1,00,00,000 కోట్ల ఆస్తి ఉంది, రాజకీయాలు లేడే. చాలా మంది రాజకీయ నేతలు కొందరు వచ్చి ఉండొచ్చు, కానీ 95% వ్యాపారవేత్తలు రారు. దానికి దీనికి ముడిపెట్టకండి. వ్యాపారమే, రాజకీయమే. ఇప్పుడు నేను కూడా వ్యాపారవేత్తనే. నాకు కొద్దిగా సమాజ సేవ చేయాలని కోరికుంది, ప్రజలు ఆశీర్వదించారు, ఆదరించారు. కొంతమంది వ్యాపారవేత్తలు ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఉదాహరణకు డి రామనాయుడు ఉన్నాడు, ఒకసారి పోటీ చేసి మళ్ళీ రాజకీయాలకు విరమించుకున్నాను, సరిపోలేదు రాజకీయం అని. సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు, సూపర్ స్టార్ జమున ఉంది, సినిమా స్టార్లు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు, ఒకసారి వదిలేసుకున్నాడు. ఎవరైనా సినిమా స్టార్లైనా వ్యాపారవేత్తలైనా ఈ ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంది. దయచేసి ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ వల్ల ఏమి ఉపయోగం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి సేవ చేయాలన్న ప్రతి ఒక్కరు వ్యాపారవేత్తలైనా, సైంటిస్టులైనా, డాక్టర్లైనా, ఇంటలెక్చువల్స్ అయినా, విద్యావేత్తలైనా ఎవరైనా రావచ్చు. అందరూ అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వస్తేనే కొద్దిగా అవినీతి కూడా తగ్గుతుంది. కొద్దిగా వాళ్ళ ఆలోచనలు ఏదైతే ప్రైవేట్ సెక్టర్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి సమాజానికి దారి కూడా చూపగలుగుతారు. ఇప్పుడు మల్కాజ్గిరి మేడ్చల్ అంటే ఇద్దరు ఉన్నారు, అంటే అటు ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి, ఈనాటి ఇద్దరికి కూడా అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా కూడా వాళ్ళకి పదవులు ఇవ్వడం, టికెట్లు ఇవ్వడం, బీఫామ్ మీద గెలవడం జరిగింది. బట్ బీజేపీ పార్టీలోకి వస్తే ఇప్పుడు ఆయన కోడల ప్రీతిరెడ్డి గారు కూడా ఆ పార్టీలోకి రాబోతున్నారు. ఆవిడ కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న. మొత్తం 3 టికెట్లు కావాలి, ముగ్గురికి అక్కడ అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉందా బీజేపీ పార్టీకి? మొదటి నుంచి కూడా అంటే అన్కండిషనల్ గా కూడా ఉండాలంటూ కూడా బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. బట్ ఆయన ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ వ్యక్తులందరూ కూడా మూకుమ్ముడిగా వచ్చే ఆలోచనలు ఉన్నట్టుగా కూడా అటు మల్లారెడ్డి సైడ్ నుంచి వస్తున్న వెర్షన్. సో ముగ్గురికి ఇచ్చే అవకాశం ఉందా? ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అంత స్థాయి కాదు నాది. రెండోది ఏంటంటే ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, నాకు తెలిసి ఆ కుటుంబంకు సరైన ప్రాతినిధ్యం ఇస్తారు. ఎందుకంటే ఓకే మల్లారెడ్డి గారు కూడా కొద్దిగా ఏజ్ అవుతున్నారు కాబట్టి ప్రీతిరెడ్డి అని వాళ్ళ కోడలు ఎవరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కూడా ఈ రోజు ఒక మహిళా రిజర్వేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మొదలవుతుంది ఈ సీజన్. తర్వాత 80% నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు అన్ని రంగాల మహిళలకు ఇట్లాంటి ఒక మంచి అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ నడిపించిన ఒక మహిళ ఉంది ప్రీతిరెడ్డి గారికి. అంటే ఇలాంటి వ్యక్తులను తీసుకుంటారు. అటువంటి ఎవరొకరు అంటే ఆ విషయాలు ఒకరా కొన్ని పార్టీ నిర్ణయించిన విషయాలు తప్ప ఆ కుటుంబానికి సరైన గౌరవం మాత్రం ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఇప్పటికి ఇంకా చాలా మంది సంప్రదింపులలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో మునిగిపోయే పడవ కుటుంబ కలహాలతోనే అది రోజుకొక వాళ్ళ మధ్యన వాళ్ళే 4 స్తంభాల అక్కడ ఉంది కాబట్టి దాంట్లో కూడా చాలా మంది సంప్రదింపులలో ఉన్నారు. కాంగ్రెస్లకి వెళ్ళి కూడా ఎట్లా మునిగిపోతున్నారు కాబట్టి బంగాళాఖాతంలో ఇంకా దాంట్లో ఉండడం ఎందుకని చాలా మంది దాంట్లోకి కూడా సంప్రదింపులు ఉన్నారు. కాబట్టి రానున్న రోజులలో ఇంకా మీరు ఇంకా చాలా పరిణామాలు చూస్తారు. రాజకీయ ముఖ చిత్రం, తెలంగాణ ముఖ చిత్రం మొత్తం మారిపోతుంది కొన్ని రోజులలోనే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు పార్టీలోకి ఒకవేళ మారితే అంటే బీజేపీ పార్టీకి ఎంత కలిసి వస్తుంది అనుకుంటున్నారు? ఎన్నికలలో పోరాడతాం అండి. ప్రతి ఎన్నికల పోరాడతాం. మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు వేస్తున్నాము.
రెండోది ఒక రకమైన కొన్ని ఉంటాయి పాత బస్తీల్లో వల్ల మొత్తానికి ఒక రకమైన మైనారిటీస్ మెజారిటీ ఉన్నారు. కొన్ని విషయాలు ఉంటాయి, పోరాడతాం అంటే ఏదైతే అభివృద్ధి ఒకవైపు ఈ రోజు భారతదేశం ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, దానికి దీనికి సంబంధం లేదు. రెండోది జనరల్ ఎలక్షన్స్ వేరే ప్రతిపాదికలు ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వేరే ప్రతిపాదకలు ఉంటాయి. కొన్ని సంఖ్యలు అటు ఇటు కావచ్చు తప్ప, కానీ వచ్చేది మాత్రం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారండి. కాబట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో 2 సీట్లు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అది పెద్ద ఇష్యూ కాదు. దాన్ని పెద్ద నేనే నా వ్యక్తిగతంగా పెద్ద సీరియస్, పార్టీ అయితే వెరీ సీరియస్ ఉంది. 80% గెలవాలి, ప్రయత్నం చేయాలి. ప్రజల్ని మనం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ ఏదైతే దుర్మార్గమైన వాగ్దానాలు చేసి ఈరోజు అన్ని గ్యారంటీలు మర్చిపోయి ఒక అవినీతి పాలన చేస్తుందో దాన్ని ఎండగడతాం, ప్రజలలో మన కార్పొరేషన్ కూడా గెలిపించుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.